కీర్తనల గ్రంథము 104వ కీర్తన 24వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 24వ వచనం నుండి 30వ వచనం వరకు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీ వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతములను నూతనపరుచుచున్నావు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. అందరు తలంచి కనుమూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడనైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదివిన వాక్యాన్ని బట్టి ఒక అంశాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. నూతన సృష్టి. ఏంటి? నూతన సృష్టి. నూతన సృష్టి. మనము దేవుడు మనకి సంవత్సరం ఇచ్చిన వాగ్దాన వాక్యంలో ఉన్నటువంటి సందేశాల్లో మనం ఉన్నాము. దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం, దేవుని యొక్క ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకూడదు. దేవుని ఆత్మ మన మధ్య, మనలో, మన మీద ఆవరించున్నారు. లోకమంతటా ఆవరించున్నారు. దేవుని ఆత్మ యొక్క కార్యములను మనము ధ్యానిస్తున్నాం. అనంత శక్తి అయినటువంటి ఆయన యొక్క శక్తిని మనము ధ్యానిస్తున్నాం. అయినను మనం అంతా ధ్యానించలేం, మనకు అంత అందదు. అనంత శక్తి, అనంత జ్ఞానం దేవుడు అంటే. కాబట్టి బైబిల్లో ఉన్న కొన్ని సందర్భాలను బట్టి మనము ఆయన యొక్క శక్తి సామర్థ్యాలని, అనంత శక్తిలో కొంత మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు తెలుసుకోవాలంటే, మనకు వాగ్దానం చేసి భయపడొద్దు అన్నాడు కదా. ఏ విషయంలో కూడా మనం భయపడకుండా ధైర్యం తెచ్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క చర్యలు, ఆయన కార్యాలు, ఆయన క్రియలు, ఆయన చేసిన అద్భుత అద్భుత కార్యములన్నీ మనము ధ్యానించినప్పుడు మనకు ఒక విశ్వాసం కలుగుతుంది. ఆ యొక్క విశ్వాసం ద్వారా దేవుని యొద్ద నుంచి మనము పొందుకోవలసినవన్నీ కూడా ఒక్కటి కూడా తప్పిపోకుండా మనకు అవసరమైనవన్నీ కూడా మనము స్వతంత్రించుకోగలం అన్నమాట. ఎందుకంటే దేవుడు అన్నింటికీ చాలిన దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యం. హల్లెలూయా. మనము గత వారాల్లో దేవుడు తన యొక్క వాక్కు చేత ఆకాశములు సృజించాడని, తన ఊపిరి ద్వారా సమస్తమును ఆకాశములు, శూన్యంగా ఉన్న ఆకాశములను సమస్తముతో
నింపాడని మనం తెలుసుకున్నాం. ఒకసారి చూద్దామా? 33వ కీర్తన 6వ వచనం 7వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహము కలిగెను. హల్లెలూయా. చూసారా? దేవుడు తన వాక్కు చేత ఆకాశములను కలుగజేశాడంట కదా. మనం ధ్యానించాము దీన్ని. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగింది. దాని గురించి ఒక ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ఇచ్చినట్టుగా కూడా మీకు చెప్పాను. మీ కుటుంబాల్లో ఏదైతే కొదువుగా ఉందో అక్కడ నిలబడి దానిని ప్రభువా మీ పరిశుద్ధాత్మను పంపము, పరిశుద్ధాత్మ ఊపిరిని పంపండి, ఈ శూన్యంగా ఉండేవన్నీ నింపబడిపోవాలి అని మీకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాను. హల్లెలూయా. అది విశ్వాసంతో చేసేటటువంటి ఒక ఎక్సర్సైజ్. మిమ్మల్ని అడిగినప్పుడు జోసఫ్ బ్రదరు ఇంకా కొంతమంది మాత్రమే చేయెత్తారు. మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన వ్యాపారాల్లో, మనం చేసే పనిబాటల్లో ఏదైనా ఒక శూన్యత ఏర్పడిందనుకో, హఠాత్తుగా అక్కడ నిలబడి యేసయ్యా మీ ఊపిరి ఊదండి, హల్లెలూయా, ఈ శూన్యములో సమస్తము నాకు అవసరమైనవన్నీ కలుగునట్లు ఊపిరి ఊదండి. మీ ఊపిరి అంటే అవన్నీ కలుగుతాయి అన్నమాట. చప్పలు కొట్టి దేని మహిమపడతాం. ఇది ఒక విశ్వాస రహస్యం. విశ్వాసంతో అది మనం చేయాలి. తర్వాత 7వ వచనంలో సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. ఇది కూడా కొంచెం క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేశాను. సముద్ర జలములను కొట్లలో ఆయన కూర్చాడంట. హల్లెలూయా. కొట్లలో ఈ సముద్ర అగాధ జలం కొట్లలో కూర్చాడు. అందుకనే మనము చెప్పుకున్నాం హిందూ మహాసముద్రము, బంగాళాఖాతము, అరేబియా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఇలాగా. అంటే ఒక్కొక్క కొట్లో నీళ్లు, అంటే ఒక్కొక్క కొట్లో ధాన్యం ఉన్నట్టు ఒక్కొక్క భాగంలో ఆ పేర్లు పెట్టబడ్డాయి. అలాగ దేవుడు అవి కొట్లలో కూర్చున్నట్టుగా నీళ్లను రాశిగా కూర్చాడంట. హల్లెలూయా. అది ఎలా జరిగిందంటే దేవుని యొక్క ఊపిరి ద్వారా. అనగా ఊపిరి అంటే దేవుని ఆత్మ. చెప్పండి, చెప్పాలి మీరు కరెక్ట్గా. నాకు ఎప్పుడు మీరు స్పందిస్తున్నారు, మీకు అర్థమవుతుందని ఎడ తెలుస్తుంది. ఊపిరి అంటే దేవుని ఊపిరి అంటే దేవుని ఆత్మ, లేక క్రీస్తు ఆత్మ, లేక పరిశుద్ధ ఆత్మ. హల్లెలూయా. ఇంకా ఇప్పుడు మనం చదివిన భాగంలో ఇంకా కొంచెం బాగా వివరణ ఇవ్వబడింది. హల్లెలూయా. ఆ యొక్క సముద్ర అగాధ జలములు మొదట ఎలాగ ఉన్నాయి అనేది మనం చూస్తే, ఆదికాండం మొదటి 9 వచనాలు మనం చదివితే అక్కడ మనం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అగాధ జలములు మొదట ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగులనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరపుగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా రెండవ దినమాయెను. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములొక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకుగా ఆ ప్రకారము ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు
చూచెను. హల్లెలూయా. చూసారా, దేవుడు సృష్టి చేసినప్పుడు ఈ యొక్క భూమి అంతా కూడా జలములు కప్పేసి ఉన్నాయన్నమాట. జలములు కప్పేసి ఉన్నాయి. గాఢాంధకారపు చీకటి. ఆ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతున్నాడు, అంటే మూవ్ అవుతున్నాడు, కదిలాడుతూ ఉన్నాడు అనమాట దేవుని ఆత్మ ఆ జలముల మీద. మొట్టమొదట ఆ చీకటి పారిపోయేటట్టు వెలుగు కలుగునుగాక అన్నాడు. హల్లెలూయా. వెలుగు కలిగింది. తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క జలములను రెండు భాగాలు చేశాడు. ఆకాశం మీది జలము, ఆకాశము కింది జలం, అలా జరగాలని ఆయన సెలవిచ్చాడు. అప్పుడు రెండు విశాలమైనటువంటి ఆకాశం ఏర్పడింది అన్నమాట. ఈ జలములు ఆకాశం పైన జలములు, భూమి మీద జలములు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆకాశం మీద జలములు ఉన్నాయి, భూమి మీద కూడా, నేల మీద కూడా జలాలు ఉన్నాయన్నమాట. తర్వాత ఏం చేశాడు దేవుడు? ఆరిన నేల కనబడేటట్టు, అంటే భూమి మీద ఉన్నటువంటి నీళ్ళన్నిటినీ ఆయన పక్కకు తీసి ఆరిన నేల కనబడేటట్టు చేశాడు అనమాట. చప్పలు కొట్టి దేని మహింపడి. భూమి మీద ఉన్న నీళ్ళన్నిటినీ పక్కకు తీశాడు. ఆరిన నేల కనబడింది. ఆరిన నేలకి భూమి అని పేరు పెట్టాడు. ఈ పక్కకు చేర్చబడినటువంటి యొక్క జలరాశికి, నీళ్లకు సముద్రము అని పెట్టాడు అనమాట పేరు. హల్లెలూయా. ఇది జరిగింది. ఇది కీర్తనాకారుడు దీన్ని ఇంకా ఎంత వివరంగా రాశాడంటే, హల్లెలూయా, ఆయన వాక్కు యొక్క శక్తిని, ఆయన ఊపిరి యొక్క శక్తిని, ఈ యొక్క అగాధ జలములు, ఈ మహాసముద్రాన్ని, ఈ సముద్రములను ఆయన సృష్టించినప్పుడు కీర్తనాకారుడు దాన్ని ఎంత స్టడీ చేసి దాని యొక్క సమ్మరి లేకపోతే దాని యొక్క వ్యాఖ్యానం చేసినట్టుగా ఉంది ఈ 104వ కీర్తనలో. ఒకసారి చూద్దాం. 104వ కీర్తనలోకి రండి. 5వ వచనం నుంచి. భూమి ఎన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు దీనికి వ్యాఖ్యానం చేసినట్టుగా ఉంది, వివరణ ఇస్తున్నాడు అనమాట. ఆ ఆరిన నేల కనబడింది కదా భూమి, దానికి ఇక ఎప్పుడు అది కదలకుండా, హల్లెలూయా, ఆ భూమి ఎప్పుడు కదలకుండా దానిని పునాదుల మీద, చెప్పండి, పునాదుల మీద స్థిరపరిచేసాడంట. చప్పలు కూడా దేని మహింపడు. చూసారా, దేవుడు ఆరిన నేల కనబడింది, అక్కడ వరకే ఉంది, దాని భూమి అని పేరు పెట్టాడు. తర్వాత ఎట్ట జరిగిందనే దానికి మనకు తెలియదు ఆది కాండంలో. కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఆ ఆరిన నేల, కనబడిన ఆరిన నేల, భూమి అని పేరు పెట్టాడే, దానికి పునాదులు వేసి దానిని ఎవ్వరూ కదిలించలేని విధంగా స్థిరపరిచేశాడంట. హల్లెలూయా. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి. హల్లెలూయా. ఇది బహు ఆశ్చర్యకరమైన సంగతి. నేను దీన్ని కొన్ని సంవత్సరాల క్రితం చదివినప్పుడు ఎంత గొప్ప దేవుడు ప్రభా నీ యొక్క ప్రభావం, నీ శక్తి అని నేను ఆశ్చర్యపోయాను నిజంగా. ఏంటంటే ఈ యొక్క అగాధ జలములు, అంటే ఈ సముద్ర జలాలు ఈ భూగోళం చుట్టూ, మనం గ్లోబ్ చూస్తాం కదా, మన స్కూల్లో మనం గ్లోబ్ చూసాం కదా, గుండ్రని ఆకారం గ్లోబు, దాని చుట్టూ ఒక వస్త్రము చుట్టినట్టుగా ఈ అగాధ జలాలను చుట్టాడంట. హల్లెలూయా. దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు దాన్ని? ఆ గ్లోబ్ ఉంది, భూమి గ్లోబ్ ఆకారం కదా, హల్లెలూయా, గోళాకారం, దాని చుట్టూ వస్త్రము చుట్టినట్టు నీళ్లు పెట్టాడంటండి. చప్పలు కూడా దేని మహింపడు. ఇది ఎవరికి సాధ్యం? ఇది గ్లోబుకి నీళ్లు అంటిస్తావా? నీళ్ళు అంటిస్తే నిలుస్తాయా? నీళ్లు ఇట్లా అంటిస్తే నిలుస్తాయా?
నీళ్ళు కిందకు వచ్చేస్తాయా? భూమి ఎక్కడుంది? భూమి ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఈ శూన్యంలో వేలాడుతూ ఉంది. దాని చుట్టూ నీళ్లు పెట్టాడంట. వేలాడుతూ చుట్టూ ఇంత శూన్యం ఉంటే దానికి నీళ్లు నీళ్లు దాని చుట్టూ పెడితే నీళ్ళు నిలుస్తాయా? అవి కింద పడిపోవాలి కదా శూన్యంలో. కానీ పడలా. హల్లెలూయా. వస్త్రము చుట్టినట్టు ఆ నీళ్లను పెట్టాడంట. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. దేవునికి మహిమ కలుగును గాక. అదే ఆయన శక్తి. హల్లెలూయా. మనం గ్లోబ్లో కూడా చూస్తే మనము ఆ ఉపరితలంలోనే కనబడుతుంటాయి అన్నీ. ఆ గ్లోబు పై తలంలోనే సముద్రం కనబడుతుంటుంది. భూభాగం అంతా కూడా అన్ని ఖండాలు కనబడుతూ ఉంటాయి కదా. హల్లెలూయా. సముద్రాలు కూడా ఆ గ్లోబు పైనే కనబడుతుంటాయి. అంటే మనం చూస్తున్నది వాస్తవం. ఆ గ్లోబు ఎట్టయితే మనం చూస్తున్నామో ఆ గ్లోబు చుట్టూ ఎలాగైతే నీళ్లు భూమి కనబడుతుందో అదే విధంగా వస్త్రము చుట్టినట్టుగా ఆ గ్లోబుకి దేవుడు ఏం చేశాడంటే అవి అగాధ జలాలు చుట్టాడంటండి. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. హల్లెలూయా. అది ఆయనకే సాధ్యము. దాన్ని వర్ణింపతరమా అంటే వర్ణించలేము. మనం తెలుసుకోగలిగినంత వరకు తెలుసుకుని ఆయన మహింపరచడమే. అంతకు మించి మనం బుర్రలు పగలగొట్టుకోవాల్సిన అవసరము. చేశాడంటే చేశాడు అంతే. ఎట చేశాడయ్యా అంటే అది ఆయనకి సాధ్యం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రశ్నించే వాళ్ళం కాదు. కాబట్టి ఆయన చేశాడు, ఆయన సాధ్యం, ఆయన చేశాడు. చప్పలు కూడా దేవుని మహిమ పెడతాం. హల్లెలూయా. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. అగాధ జలాల్లో కొండలు ఉన్నాయంట. ఏమున్నాయి? కొండలు ఉన్నాయంట. అంటే కొండలంతా నిండిపోయేంత నీళ్ళు ఉన్నాడు భూమి మీద. హలో. ఇప్పుడు కూడా సముద్రంలో అనేక కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, అగ్ని పర్వతాలే ఉన్నాయి. ఆ రోజు దేవుడు ఆ యొక్క భూమి మీదనున్న జలములను పక్కకి తీసుకొని పోయేటప్పుడు ఈ యొక్క కొండలన్నిటి మీద నిండిపోయిందంట సముద్రం. హల్లెలూయా. నీళ్లు. చప్పలు కూడా దేని మహిమపడతాయి. కొండలన్నీ పర్వతాలన్నీ మునిగిపోయి ఉన్నాయంట భూమి మీద. అప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి. కొండలకు పైగా నీళ్లు నిలిచాను, నీవు గద్దింపగానే అవి పారిపోయెను. చప్పలు కొట్టి దేవుని మహిమ. ప్రైజ్ గాడ్. చూసారా ఏం చేశాడంట? గద్దించాడంట. హల్లెలూయా. మనం అంటే కీర్తనకారుడు ఇస్తున్నాడు ఆ వివరణ. అక్కడేమన్నాడు? హల్లెలూయా. ఆకాశం పైన జలాలు, ఆకాశం కింది జలాలు కలుగును కాక అన్నాడు, కలిగాయి. భూమి మీద ఉన్నటువంటి ఆరిన్యాల కనబట్టే నీళ్ళంతా ఒక రాశిగా కూర్చబడును కాక అన్నాడు, అయిపోయింది. దాన్ని ఏమంటున్నాడంటే కీర్తనకారుడు, ఆయన స్వర గర్జన. హల్లెలూయా. చప్పలు కూడా దేవుని మహిమ పడదాం. ప్రైజ్ గాడ్. గట్టిగా చప్పలు కూడా దేవునికి మహిమ కలుగును కాక. ఆయన స్వరము ఉరుము వలె ఉందంట. ఉరుము వలె ఉందంట. అది నిజమే. ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు వచ్చేటప్పుడు ఆ సీనాయి పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడేటప్పుడు ఆ యొక్క ఎల్లలు ఏర్పాటు చేశాడు. ఆ సీనాయి కొండ దగ్గరికి రాకూడదు, తాగకూడదు, తాగితే చచ్చిపోతారని. వాళ్ళు దూరాన్ని నుంచి వింటున్నారనమాట. ఆ సీనాయి పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్పారంటే ఉరిమినట్టుగా ఉందంట. చప్పలు కొట్టి దేని మహిమ పెడతారు. దేవుని స్వరం ఎలా ఉంది? ఉరిమినట్టుగా ఉందంట. ఆ మాట ఇక్కడ కీర్తనాకారుడు కూడా రాస్తున్నాడు చూడండి. నీవు గద్దింపగానే అవి పారిపోయెను, నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను. నీ ఉరుము శబ్దం, దేవుని యొక్క స్వరం ఉరుము లాంటిది. హల్లెలూయా. ఆ స్వరం వినంట ఆ నీళ్లు త్వరగా పారిపోయినాయంట. ఆరిన్యాల కనబడును గాక, ఆ నీళ్ళని ఒక పక్కకు రాశిగా కూర్చబడును గాక అని సాధారణంగా చెప్పినట్టు కాదంట. అది ఆయన స్వరం ఎత్తి మాట్లాడినప్పుడు అది ఒక గద్దింపులాగుంది. ఆ నీళ్లను గద్దించినట్టుగా అది ఒక ఉరుము శబ్దంలాగుంది. దానికి అవి తట్టుకోలేక పారిపోయిందంట. హలో. ఏం ధ్యానిస్తున్నాము? దేవుని యొక్క వాక్శక్తి, దేవుని యొక్క ఊపిరి శక్తి. చెప్పండి. దేవుని యొక్క వాక్శక్తి, దేవుని యొక్క ఊపిరి యొక్క శక్తిని ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. ఆయన వాక్ ఎంత శక్తి కలిగింది, ఆయన ఊపిరి ఎంత
శక్తి కలిగిందో కొన్ని వారాలుగా ధ్యానిస్తున్నాం. ధ్యానించి ఏం ప్రయోజనం? నిజంగా నువ్వు నమ్మితే నీ జీవితంలో ఏదైనా సరే అడ్డుగా ఉంటే దానిని నీవు నమ్మినట్లయితే దేవుడు తన వాక్కు చేత, తన ఊపిరి చేత వాటిని చెప్పండి పారిపోయేటట్టు చేస్తాడంతే. పోయిన వారం విన్నాం కదా, ఎర్ర సముద్రాన్నే పాయలు చేసి ఒకే సమయంలో వేడి, ఒకే సమయంలో మంచు. ఇది ఆయనకి సాధ్యం. చెప్పులు కూడా దేని మహింపడుతుంది. ఆయన సెలవిస్తే నీకేది అడ్డుగా నిలవలేదు. దిక్కుదోచని సమయాల్లో, దారి కనబడని సమయాల్లో నీవు ఈ గొప్ప దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుడిని యెహోవాని, యేసయ్యని మనం ఆశ్రయిస్తే, ఏ దిక్కు దారి లేదు ప్రభువా అంటే ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు నీ జీవితంలో ఒక దారి చూపిస్తాడు. చెప్పులు కొట్టి దేని దారి చూపించి ఆ దారిలో నిన్ను నాశనం చేయడు, నిన్ను గమ్యానికి చేరుస్తాడు, ఒడ్డుకు చేరుస్తాడు. నీ శత్రువులను ముంచేస్తాడు అంతే. చెప్పులు కొట్టి దేని మహింపడతాడు. అలాగని నీ శత్రువులు అంటే మనుషులని మునిగిపోవాలని కాదు. కంటికి కనబడకుండా క్రియ చేసే సాతాను అంధకార చీకటి శక్తులను దేవుడు ముంచి పడేస్తాడు. హల్లెలూయా. పాత నిబంధనలో శత్రువులు ఎంతమంది హతమారిస్తే అంత ఘన విజయం. కొత్త నిబంధన ప్రకారం ఎంతమంది శత్రువులను మారిస్తే ఘన. ఆ అబ్బాయి చెప్తాడు, జాను మీరు ఎందుకు చెప్పరు? ఓహో ఓకే ఓకే, మైక్ ఇస్తాం పాస్టమ్మా, మైక్ ఇస్తాం, చూస్తాం, అప్పుడు తేల్చేస్తాం. జాను స్వరం వినబడుతుందంట నాకు, వాళ్ళ స్వరం వినబడదంట. ఓకే, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనము జయం. ఈ నూతన నిబంధన ప్రకారము శత్రువులు చంపబడ్డం కాదు మన ఘనత, శత్రువులు రక్షించబడ్డం మన ఘనత. చెప్పులు కొట్టి దేని మనం. అందుకని యేసయ్య చెప్పింది, ఏం చెప్పాడు? మైక్ ఇచ్చేదా పాస్టమ్మా? మైక్ ఇచ్చేదా? ఏం చెప్పాడు ప్రభు? శత్రువుల్ని ప్రేమించండి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. చెప్పులు కొట్టి దేని మేము పడతాం. హల్లెలూయా. కంటికి కనబడుకున్న క్రియ చేసి అపవాది వాని క్రియలు లయపరచబడాలి, కానీ మన యొక్క ప్రియులు వాళ్ళు మనుషులే. వాళ్ళని అలాగా చెడగొట్టినటువంటి సైతాను లయమైపోవాలా, సైతాను క్రియలు లయమైపోవాలా, వాళ్ళు సేవ్ అవ్వాలా, వాళ్ళు రక్షించబడాలా. అంతేగాని మన శత్రువులు నశించిపోవాలని కోరుకునే పీరియడ్లో లేము మనం. హల్లెలూయా. ఆ కాలంలో లేము. అప్పుడు కూడా దేవునికి, పాత నిబంధనలో కూడా దేవుడు దుర్మార్గులు చచ్చిపోవాలనేది ఆయన చిత్తం కాదు. న్యాయ తీర్పు ప్రకారం చనిపోయారంతే. ఏంటి చెప్పండి? అంటే జడ్జిమెంట్ ఇవ్వబడింది, దానివల్ల చనిపోయారు. కానీ దేవునికైతే అసలు ఆ కాలంలో కూడా, క్రీస్తుకు పూర్వం కూడా దుర్మార్గుడు చనిపోవడం వల్ల ఆయనకి ఇష్టము లేదని, వాళ్ళు మారు మనస్సు పొంది దేవునికి సాక్షులుగా బ్రతకడమే ఆయనకి ఇష్టమని స్పష్టంగా రాయబడింది. సో మెనీ టైమ్స్ నేను దాన్ని మీకు చాలాసార్లు చెప్పి చూపించాను. హెచ్కేఎల్ గ్రంథంలో 18వ అధ్యాయము 23వ వచనంలో తీసిన వాళ్ళు ఎవరుంటే చక్క చదవండి. హెచ్కేఎల్ గ్రంథం 18:23. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. చెప్పులు కొట్టాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎలాంటి దిక్కుదోచని పరిస్థితి అయినా సరే, మార్గము కానరాని పరిస్థితులైనా సరే, నీవు దేవుని యొక్క వాక్శక్తిని, దేవుని యొక్క ఊపిరి నువ్వు నమ్మినట్లయితే ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు నీకు దారి చూపిస్తాడు, మధ్యలో ముంచేయడు, గమ్యానికి చేరుస్తాడు. చెప్పులు కొట్టి దేని మహింపండి. హల్లెలూయా. సరే, మన వాక్య భాగంలోకి వస్తున్నాం ఇప్పుడు. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను,
నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను, పల్లములకు దిగెను. ఇంకెంత ఆ జలములకు అడావుడి అయిపోయింది చూడండి, పరిగెత్తేంట. ఎంత అడావుడి అయిపోయింది. దేవుడు సెలవిచ్చాడు, గద్దించాడు. ఆ జలాల్లో ఒక కదలిక కలిగింది. ఎంత కదలిక కలిగిందంటే చూడండి, నీవు వాటికి నియమించిన చోటు పోవుటకు అవి పర్వతములెక్కెను, పల్లములకు దిగెను. పారిపోతా ఉన్నాయి అవన్నీ, కొండలు దాటుకొని లోయలు పల్లాలు దాటుకొని పోతా ఉన్నాయి. అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అన్నీ ఒక చోటకు వెళ్ళిపోయినాయి. వాటికి సముద్రం అని దేవుడు పేరు పెట్టాడు. అవి మరలా వచ్చి భూమిని కప్పకుండునట్లు వాటికి సరిహద్దు నియమించాయంట. హల్లెలూయా. ఏంటి సరిహద్దు? అదే చెప్పండి. ఇసుక. ఆ మహాసముద్రానికి సరిహద్దు ఏందండి? దేని చేశాడు? ఇసుక. పెద్ద పెద్ద ఆనకట్టలు కడతా ఉన్నారు కదా, డ్యామ్స్ కడతా ఉన్నారు కదా, మట్టి డ్యామ్స్ కూడా ఉన్నాయి. ఇసుకతో ఎవరన్నా డ్యామ్ కట్టారా? ఇసుకతో ఎవరైనా ఆనకట్ట కట్టారా? సముద్రం తీరం అంతా ఉండేది ఏంది? ఇసుక. ఆ ఇసుకని దాటి రావడంలే. దేవుడు అలాగ నిర్ణయించాడు, నియమించాడంట. హల్లెలూయా. అలాగ సెలవిచ్చాడు. అందుకనే ప్రభు పిలిస్తేనే సముద్రం వస్తుంది. హలో, చప్పలు కూడా దేని మహిమపడదాం. ప్రభు పొమ్మంటే సముద్రం నీళ్ళు వెళ్ళిపోయినాయి. మరలా దేవుడు సెలవిస్తేనే, ప్రభు సెలవిస్తేనే సముద్రం భూమి మీదకి వస్తుంది. అంతకు మించి రానే రాదు పిల్లలు, అంతకు మించి రానే రాదు. భయపడాల్సిన అక్కర్లే. హల్లెలూయా. ఒక్కోసారి తుఫానులు, ఉప్పెన్లు వస్తూ ఉంటాయి. నిజంగా భయపడకుండా నా మీదకి దేవుడు సెలవిస్తేనే వస్తుంది, నా దేవుడు సెలవివ్వకుండా నా మీదకి రాదని నమ్మే ఒక ప్రార్థన గుంపు ఒక ఏరియాలో ఉంటే, లేకపోతే ఒక గ్రామంలో ఉంటే, లేకపోతే ఒక పట్టణంలో ఉంటే, హల్లెలూయా, సముద్రం అన్ని చోట్ల పొంగిపోయినా సరే ఆ గ్రామం మాత్రం మునిగిపోదు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. నీకు అర్థమైందా? హల్లెలూయా. ఎందుకంటే అది దేవుడు ఆనకట్ట వేశాడు ఇసుకతో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఇవన్నీ వింటా ఉంటే మనుషులకు ఎర్రితనంగా ఉంటాయి, మనకైతే దేవుని శక్తి. హల్లెలూయా. ఏందయ్యా ఇసుకతో ఆనకట్టేసేది? చూసి కూడా నమ్మరు వాళ్ళు. చూడకుండా నమ్మేదే విశ్వాసము. కళ్ళారా చూస్తున్నారు కదా, సముద్ర తీరాన్ని ఉండేది ఇసుక, దాటి రావడం లేదని కళ్ళారా చూసి కూడా బైబిల్లో రాయబడిన సత్యాన్ని నమ్మరు. కానీ నమ్మినటువంటి వాడు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటాడు. మనం చదివిన వాక్య భాగంలోకి వస్తాం. ఇప్పుడు సముద్రం రెడీ అయిపోయింది. సముద్రము ఏం రెడీ అయిపోయింది? దేవుని వాక్కు చేత సముద్రం రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీ వాటన్నిటిని నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము. ఏది? విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్ గాడ్. 30వ వచనం మొదటి భాగం, నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్ గాడ్. ఆ మహా జలరాశుల్లో, ఆ సముద్రాల్లో దేవుడు తన ఊపిరి ఊది, హల్లెలూయా, సమస్త జలరాశులను సృష్టించాడంట. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. సముద్రంలో చిన్న జీవులు ఉన్నాయి, పెద్ద జీవులు ఉన్నాయి, మకరాలు ఉన్నాయి, పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి కదా. హలో, దేవుడు వాక్కు చేత సముద్రాన్ని ఏర్పాటు చేసి ఊపిరితో
ఆ మహాసముద్రంలో ఆ మహా జలరాశి అంతా కూడా ఈ యొక్క జీవరాశులతో నింపేశాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశాలను సృష్టించి, వాక్కు చేత ఆకాశాలను సృష్టించి, తన ఊపిరి చేత ఆ శూన్యంలో సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఈ భూమి మీద ఉన్న జలరాశులన్నిటిని 2 భాగాలు చేసి, ఆకాశం మీది జలాలుగా, ఆకాశం కింది జలాలుగా చేసి, కింది జలాలను ఆరణ్యాలు కనబట్టేట్టు నీళ్ళంతటిని ఒక పక్కకు తీసుకుపోయి, దానికి సముద్రం అని, మహా అగాధ జలములు, సముద్రం అని పేరు పెట్టి, ఆ మహా జలరాశుల్లో హల్లెలూయా సమస్త జీవులను, అంటే జలచరములను, అంటే నీళ్ళల్లో బతికి ఉండేటటువంటివి అన్నమాట, వాటిని ఆయన పెట్టాడు. ఎట్ట పెట్టాడంట? ఆయన ఊపిరి. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని మహిమ. దాంట్లో చిన్నవి ఉన్నాయి, పెద్ద ఉన్నాయంట, మకరములు ఉన్నాయంట ఆడుకోవడానికి. ఏది చెప్పండి? ఆడుకునే వాటిని కూడా పెట్టాడంట. మొన్న అంతరిక్షంలో నుంచి వచ్చింది కదా సిస్టర్, అది కింద నీళ్ళలో పడుతుందనే అవి డాల్ఫిన్స్ వచ్చాయంట ఆడుకోవడానికి. ఏమొచ్చాయి? చుట్టూ డాల్ఫిన్స్ వచ్చాయంట ఆడుకోవడానికి. సముద్రంలో ఆడుకునే జీవులు కూడా పెట్టాడు దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. నేను చెప్పేది కాదు, ఇప్పుడు మనం చదివాం దాన్ని. మకరంలో ఆడుకోవడానికి మకరాలు పెట్టాడంట. హల్లెలూయా. ఇవన్నీ వింటా ఉంటే ఏమనిపిస్తుంది మీకు? మన జీవితాల్లో ఇన్ని చేసిన దేవుడు మన జీవితాల్లో మన దుఃఖాన్ని తీసేయలేడా? మన సమస్యలు తీసేయలేడా? మన బాధలు తీసేయలేడా? మనకు కావలసినవన్నీ పెట్టలేడా? ఆడుకునేటట్టు చేయలేడా? సంతోషించి గంతులు వేసేటట్టు చేయలేడా? ఎందుకు నేను కుంగిపోతున్నాను, కృషించుకొని పోతున్నాను, దిగులు పడి ఎందుకు నేను మూలబడి ఉన్నాను? ఏమన్నా ఆలోచన వస్తుందా? ఎందుకు ఈ నేర్చుకునేది? దేవుని ఆత్మ కార్యాలు మన జీవితాల్లో జరగవా? దిగులు పడుతున్నారా? అది లేదు, ఇది లేదు, వాళ్ళు లేదు, వీళ్ళు లేదు. ఏం దిగులు పడదు. పిల్లలు లేని వాళ్ళు కూడా దిగులు పడబాకండి. సముద్రంలో ఆటలాడుకునే మకరాలు పెట్టాడంట. హల్లెలూయా. నీ కడుపున పుట్టి నీవు నీ బిడ్డలతో ఆడుకునేటట్టు ఆయన చేయలేడా? చేయలేడా? హలో, చెప్పలు కూడా చేయలేడా? పిల్లలతో ఆనందించే భాగ్యాన్ని ఇవ్వలేడా? గర్భం తెచ్చేది ఎవరు? గర్భాన్ని మూసేది ఎవరు? మనల్ని పుట్టించింది ఎవరు? 100వ కీర్తన ధ్యానించాం కదా. చెప్పలు కూడా దేని మహిమపడతారు. కాబట్టి ఆయన ఊపిరి చేత మహాసముద్ర జలరాశుల్ని సమస్త జలచరములతో నింపాడు. అవి చిన్నవి పెద్దవి ఆటలాడుకోవడానికి మకరములు పెట్టాడంట. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో ఏమైతే ఇంకా లేవని వేదన పడుతున్నావో, దేవుని వాక్కును, ఆయన ఊపిరిని నమ్ముకో. దేవుని వాక్కుని, దేవుని ఊపిరిని, ఊపిరి అంటే ఆత్మ, నమ్ముకో. నీ జీవితంలో అన్నీ నింపేస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడటి కృప మనకు అందరికి దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. నమ్మండి, విశ్వసించండి. అన్యుల వల్ల ఆలోచించకండి దయచేసి, ప్లీజ్. అన్యుల వల్ల ఆలోచించద్దు. వాళ్ళకి తెలియదు దేవుని శక్తి. వాళ్ళకి ఎగతాళిగా ఉంటుంది మనం మాట్లాడుకునేవి. ఇసుక ఆనకట్టేసాడంటే ఎవరు నమ్ముతారు? కోట్ల రూపాయలు పెట్టి డ్యామ్స్ కడతా, ఆనకట్టలు కడతా ఉంటే దేవుడు ఏ ఆనకట్ట కట్టాడు సముద్రానికి? ఎన్ని కోట్ల 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 రూపాయలు పెట్టాలి ఆనకట్ట కట్టాలని సముద్రానికి? ఇసుకని ఆనకట్టగా చేసి పడేశాడు దేవుడు. హల్లెలూయా. ఆ ఇసుకను దాటి యువతలకి రాకుండా సెలవిచ్చాడంట. హల్లెలూయా. ఆయన వాక్ నీ జీవితంలో చేయడా? నమ్ము సోదరుడా, నమ్ము సోదరి. నీ జీవితంలో ఏమి లేవని బాధపడుతున్నావో అవన్నీ ఆయన ఇవ్వగలడు. ఆయన వాక్కును నమ్ముకో, ఆయన ఆత్మను నమ్ముకో, ఆయన్నే నమ్ముకో, దేవుడిని నమ్ముకో. తప్పనిసరిగా నీ జీవితంలో నీ శూన్యమంతా కూడా నింపబడిపోతుంది సహోదరి, సహోదరుడా. హల్లెలూయా. ఏ విషయమైనా సరే అన్నింటికి చాలిన దేవుడు, అన్ని సాధ్యపరచగల దేవుడు, అన్నింటికి చాలిన దేవుడు. ప్రార్థించుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి క్లుప్తంగా పాస్టమ్మ గారు చిన్న ప్రార్థన చేయండి.
స్తోత్రాలు నాయన. ఈ పునరుద్ధానాన్ని మందు ప్రభువా, ఈ ఉదయకాల ఆరాధన మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా సజీవులుగా ఉంచి ప్రభు నా తండ్రి నీ సన్నిధిలో చేరి ప్రభువా ఈ రీతిగా మీ నామాన్ని ఘనపరచుటకు ప్రభువా నీకు ఆరాధన సమర్పించడానికి ప్రభువా మీరు చేసిన ఎన్నెన్నో గొప్ప కార్యాలను ప్రభువా మీ దాసుని నోట మీరు మాట్లాడుతుండగా మేము వినడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభువా మీ కొందనాలు. మీరు గొప్ప దేవుడి, మీ కార్యాలు ఎంతో గొప్పవయ్యా. మా జీవితాల్లో వాటిని మేము ప్రభువా ఆలోచించలేము ప్రభువా. స్తోత్రం నాయన. గొప్ప దేవుడా, మీరు భూమిని సముద్రాన్ని ప్రభువా అయ్యా సృష్టించిన గొప్ప దేవుడు నాయన. అయ్యా జలాలను ప్రభువా మీరు నైనా తండ్రి అయ్యా తండ్రి మీ ఊపిరితో ప్రభువా నైనా రాశిగా నిలబెట్టిన దేవుడు ప్రభువా, ఒక ప్రక్కకు నిలబెట్టిన దేవుడు ప్రభువా. భూమిని ప్రభు ఆరిన నేలగా చేసి దానికి భూమి అని పేరు పెట్టిన దేవుడు ప్రభువా. గొప్ప దేవుడా, మీ కార్యాలు ఎన్నో ప్రభువా. మా కోసం వాటన్నిటిని కూడా ప్రభువా సృష్టించి ప్రభు నా తండ్రి అయ్యా గొప్ప దేవుడా అయ్యా ప్రభు నా తండ్రి మా జీవితాల్లో అయ్యా ఇవన్నీ చేసిన దేవుణ్ణి మీ జీవితాల్లో కూడా చేయలేనా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు అయ్యా. అవును తండ్రి, మా బ్రతుకుల్లో ఎంతో వేదన అయ్యా, ఎన్నో కష్టాలయ్యా, ఎన్నో బాధలయ్యా, సంతోషం లేని పరిస్థితులు ఎన్నో అయ్యా. అయ్యా వాటన్నిటి మేము ఈ లోక మనుషుల వైపు చూస్తూ ఇవి మాకు అసాధ్యం అని అనుకుంటున్నామయ్యా నాయన. మీరు సమస్తము చేయగలిగిన దేవుడు అయ్యా నాయన. మా జీవితాలన్నిటిని కూడా ప్రభావం తీసివేయగలిగిన దేవుడిగా మీరుంటున్నందుకై మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా మీరు మా దేవుడిగా ఉన్నందుకై మీకు వందనాలయ్యా. మీ ఆత్మను మా మధ్య ఉంచి ప్రభువా నాయన భయపడకు నేను మీతో ఉన్నానని చెప్తున్న దేవుడు ప్రభువా. స్తోత్రం నాయన. గొప్ప దేవా, ఎంతో తండ్రి గొప్ప వాక్కును మాకు అనుగ్రహించేది ఎవరు ప్రభువా. స్తోత్రం నాయన. మీరు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు నాయన. మేము మా కుటుంబాలు అయినా మీ గొప్పతనాన్ని ఎరిగిన ఆయన ప్రభా మీకు లోబడి జీవించుటకు మీ వలె మార్చబడ్డానికి ప్రభా మీ సాక్షులుగా బ్రతకడానికి తండ్రి మీ కృప మాకు ప్రసాదించమని ప్రభా సంఘమంతటి కూడా అటు కృప దయచేయి ప్రభా. స్తోత్రం నాయన. ఇంకా ఎవరు అనుమానాలతో ప్రభా నాయన మీ సన్నిధిని కోల్పోతున్నారో, మీ సన్నిధిలో మీరు ఇచ్చిన వాక్కు వినలేక ప్రభా నాయన వారి పనులతో వారి సొంత ఆలోచనలతో నాయన మీకు దూరంగా ఉన్నారో ప్రభా అటు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. వారందరూ కూడా నీ సన్నిధికి నడిపించబడ్డానికి కృప దయచేయి ప్రభా. నువ్వు చేసే గొప్ప కార్యాలు ప్రభా నాయన తెలుసుకొని ప్రభా మేము కూడా మా జీవితాల్లో మీరు చేయగలరని నమ్మి విశ్వసించి ప్రభా నాయన ప్రభా మిమ్మల్ని స్తుతించుటకు మిమ్మల్ని కనపరచుటకు మీ కృప దయచేయమని మీ బలమైన హస్తాలకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ జీసస్. గ్లోరీ. హల్లెలూయా. అంశంలోనికి పోనే లేదు నేను. ఏమిటి మన అంశం ఏంటి? నూతన సృష్టి. పోతుగాతానికే టైం అయిపోయింది.